బైబిల్ గ్రంథంలో, ఇదే ప్రసంగి గ్రంథంలో ఓ మాట ఉంది. అది ఎక్కడుందో చెప్తే మీరు గ్రేటే. భూమి మీద మానవులకు శ్రేష్టమైనది ఏది లేదు అనే మాట ఉంది. అది ఎక్కడుందో చెప్తారా? 3 అంకెలు లెక్క పెడతా. ప్రసంగిలోనే ఉంది. భూమి మీద మానవులకు శ్రేష్టమైనది ఏది లేదు అనే మాట. ఆ? 3:12 అవునా? చదువు ఏముందో 3:12. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. అంటే ప్రసంగి రచయిత సొలొమోను జీవితంలో అనేక అనుభవాల్ని కాచి వడపోచి చివరికి విరక్తి చెంది ఆయన పలికినటువంటి అనేక సంగతుల్లో ప్రసంగి ఒకటి. ప్రసంగి గ్రంథము అది కూడా ఒక మర్మాల గనే. ప్రసంగి గ్రంథాన్ని ఎంత ధ్యానిస్తే అన్ని ప్రత్యక్షతలు బయలుపడతాయి. ఈ ప్రసంగి గ్రంథంలో మనుషులు పడేటువంటి ప్రయాస మొత్తం అసలు దేనికి పడుతున్నారో, చివరికి వాళ్ళకి మిగులుతుంది ఏందో ఆయన వివేచించాడు. ఆయన వివేచించి చివరికి తేల్చింది ఏంటంటే, ఆకాశము క్రింద మనుషులు పడే ప్రయాస అంతా వ్యర్థం 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 అని 3 సార్లు అంటాడు. ఎలా చెబుతున్నావు అంటే, నేను దాదాపు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చాలా వరకు మనుషులు అనుభవించాలని కోరుకునే వాటన్నిటిని అనుభవించి ఈ మాట చెప్తున్నాను అంటాడు. అనుభవం లేకుండా నేను ఈ మాట చెప్పట్లేదు, అనుభవించి నేను చెప్తున్నాను అంటాడు. నాకు తెలిసి ప్రపంచంలో సొలొమోను కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇంకొకళ్ళు లేడని నేను అనుకుంటాను. సొలొమోను కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇంకొకళ్ళు లేడని నేను అనుకుంటాను. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలు ఆయనకి. ఒక భార్యకే ఏగలేగా చచ్చిపోతున్నారు. 1000 మందిని చేసుకొని మరి ఎట్లా వేగాడో ఏం కథ, మరి వాళ్ళ దెబ్బకి వ్యక్తి పుట్టి ఇట్లా తయారయ్యాడో ఏమో మనకైతే తెలీదు. మొత్తానికి మళ్ళా 700 మంది రాజకుమార్తెలైన భార్యలంట. అంటే భూరాజులు వాళ్ళ కూతుళ్ళని తెచ్చి సొలొమోనుకి ఇచ్చారు. ఎందుకంటే సొలొమోను ప్రసిద్ధి, సొలొమోను జ్ఞానం, సొలొమోను యొక్క పరిపాలన, సొలొమోను యొక్క రాజసం, ఆ విషయాలన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. ఎలా ఫీల్ అయ్యారంటే, సామంత రాజులు ఎలా ఫీల్ అయ్యారంటే, అసలు సొలొమోను భార్య నా కూతురు అనిపించుకోవటం కంటే ఇక నాకు ధన్యత లేదు. ఆయన ఆమెని చేతబట్టి ఆమెను అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడో నాకు అనవసరం. నా కూతురు సొలొమోను భార్య, సొలొమోను అనేవాడు నా అల్లుడు అనిపించుకుంటే చాలు అని వెంపర్లాడారు. పిచ్చోళ్ళలాగా వెంటబడి 700 మంది వాళ్ళ కూతుళ్ళని, 700 మంది రాజులు, 700 రాజకుమార్తెలను అప్పచెప్పారు సొలొమోనుకి. మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసి 2 కారణాలను బట్టి చేసుకొని ఉండొచ్చు. ఒకటి, అసలు స్త్రీల సంగతి ఏందో తేల్చుకుందామని చేసుకొని ఉండొచ్చు. రెండవది, రాజకుమార్తెలను ఎందుకు చేసుకొని ఉండొచ్చు అంటే, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజులంతా ఆయనకు మామలై వాళ్ళందరికీ అల్లుడు అయ్యాడు అనుకో, కూతురు కోసమైనా సరే అల్లుడిని ఏం చేయరు. అర్థమైందా? సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. ఆ నేపథ్యంలో కూడా అంతమందిని ఆయన చేసుకొని ఉండొచ్చు. మొత్తం మీద ఇప్పుడు మనుషులు పరుగులు ఎత్తుతున్నారు కదా. ఒక భార్యను చేసుకున్నాడు, ఒక భార్యతో తృప్తి చెందకుండా తిప్పలు పడతా ఉంటాడు, ఇంకేడన్నా గడ్డి తిందామా అని. ఎందుకంటే దురాశ, తృప్తి ఇది కలగదు. అందుకని ఇంకెక్కడన్నా తవ్వకాలు జరుపుతూ ఉంటాడు కొంతమంది జెంట్స్. అలాగే కొంతమంది స్త్రీలు కూడా అంతే. దేవుడు ఇచ్చిన భర్త ఏదో దేవుడు కృపలో అనుగ్రహించాడని తృప్తి చెందరు. ఈ సైతాన్లు ఉంటారు, పక్కన చేరే సైతాన్లు. నువ్వెక్కడ, మీ ఆయన ఎక్కడ, అసలు అంత నల్లగా ఉన్నాడు, ఆయన ఎట్ట చేసుకున్నావు, అబ్బే ఏమన్నా ఉందా అనగానే దీని మైండ్ పాడైపోయింది. పనికి మళ్ళీ మైండ్ పాడైపోయి వెంటనే దురాలోచనలకు వెళ్ళిపోయి, ఆహా నా అందానికి తగ్గవాడు ఎవడని వెతుకుతూ ఉంటుంది. అది భర్తను కలిగుండి కూడా. దురాశ. నల్లవాడైతేనే, తెల్లవాడైతేనే,
ప్రేమగా చూసుకునే భర్తను దొరికించినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పని అలాగే బ్రతికితే బాగుండు. కానీ అంతటితో తృప్తి చెందరు. దురాశ కొద్దీ ఈరోజు సమాజంలో చూడండి, ఎన్ని కేసులో, ఎన్ని గొడవలో, ఎన్ని తలకాయ నొప్పులో, ఎన్ని హత్యలో, ఎన్ని దారుణాలో. ఇవన్నీ ఎందుకురా అంటే దురాశ, దురాశ, దురాశ. ఆడోళ్ళ దురాశ, మగోళ్ళ దురాశ, మగోళ్ళ దురాశ, ఆడోళ్ళ దురాశ. ఉన్నవాటితో తృప్తి చెందకుండా ఇంకా అనేకమైన వాటిని పొందాలి, అనుభవించాలనే తపనతో పరిగెత్తి బ్రతుకును భ్రష్టు పట్టించుకుంటున్నారు. ఒక భార్యను కలిగి ఉన్నాడు, ఇంకొక ఆమెనన్నా కలిగి ఉండాలన్న ఆరాటంతో పరిగెత్తున్నాడు. ఇక్కడ 1000 మందిని కలిగి ఉన్నాడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒరే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంకొక ఆమె కోసం ఎదుగుతున్నావు, ఇక్కడ 1000 మందిరా అంటున్నాడు. ఓకే, కొంతమందికి ఆస్తులు అంతస్తుల మీద మక్కువ. తోటలు సంపాదించాలి, బిల్డింగులు కట్టాలి, భవంతులు కట్టాలి, విచిత్రమైన పనులు కలిగినటువంటి అంతస్తుల్లో ఉండాలని ఆరాటం కొంతమందికి. అవన్నీ సొలొమోను కలిగి ఉన్నాడు. నా కొరకు నేను తోటలు నాటించుకున్నాను, చెరువులు త్రవ్వించుకున్నాను, భవంతులు కట్టించుకున్నాను, వేలాడే తోటలు కూడా నేను నాటించాను. కొంతమందికి ఉన్న ఆశ అది కూడా ఆయన అనుభవించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమందికి తపన, అవి కూడా నేను పొందాను. మనుషుడా, నువ్వు ఏది వెతుకుతున్నావో వెండి బంగారాలా, అవి నేను పొందాను. పేరు ప్రఖ్యాతుల నేను పొందాను, ప్రజల్లో గుర్తింప నేను పొందాను. నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో, దేనికోసం వెంపర్లాడుతున్నావో అన్నీ నేను పొందా. ఇక నేను నా హృదయము కోరినది ఏది కూడా కాదనలా, నా కళ్ళు చూసింది ఏది కూడా నేను కాదనలా, అన్నిటినీ నెరవేర్చాను. అన్నిటినీ నెరవేర్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు తపన పడుతున్నవన్నీ కూడా ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా ఉందే తప్ప ఇంకా ఏమీ అనిపించలేదు నాకు అని అనుభవజ్ఞుడైన సొలొమోను తేల్చేశాడు ప్రసంగి గ్రంథంలో. ఆయన అంటే అనుభవించి వదిలేశాడు. సార్, మనకు అనుభవాలు కాలేదు కదా, కొంచెం మనం కూడా ట్రై చేద్దాం అని మనుషులు అనుకోవచ్చు, ప్రయత్నించవచ్చు, పరుగులు ఎత్తవచ్చు. కానీ ఇన్నిటినీ ఫిల్టర్ చేసి, ఇన్నిటినీ అనుభవించి, అన్నిటినీ ఇది శ్రేష్టమైంది అని పరిగణించి, అన్నిటినీ సొంతం చేసుకొని, అన్నిటిని అనుభవించి, మొత్తం ఫిల్టర్ చేసి ఫైనల్ తేల్చింది ఏంటంటే, ఆయన తమ బ్రతుకు కాలంలో సంతోషంగా ఉండడం, ఉన్నంతలో రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం తప్ప మానవుడికి శ్రేష్టమైంది ఇంకా ఏది లేదురా ఈ భూమి మీద అని తేల్చిపడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏది ఉండదు, ఏది పొందినా తృప్తి కలగదు అనే ఆయన గోల. చూచుట చేత, మొదటి అధ్యాయంలోనే స్టార్టింగ్ చెప్పేస్తాడు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవి తృప్తి పొందకున్నది, తినుట చేత కడుపు తృప్తి పొందకున్నది. ఎన్ని చూసినా సరే ఇంకా కొత్తవి చూడాలన్న ఆశ ఈ కళ్ళకి జావదు, ఎన్ని విన్నా ఇంకా క్రొత్తవి వినాలన్న ఆశ ఈ చెవులకు జావదు, ఎన్ని తిన్నా ఇంకా కొత్త రుచులు తినాలన్న ఆశ ఈ నాలుకకు చావదు, ఈ పొట్టకి చావదు. ఈ శరీరంతో ఎన్ని అనుభవించే కొద్దీ ఇంకా ఆశలు పెరుగుతాయే తప్ప ఆశలకు ముగింపు అనేది లేదు అనేది సొలొమోనే చెప్పాల్సిన అవసరం. మనకు కూడా తెలుసు ఆ సంగతి. ఎంతమంది ఒప్పుకుంటారు? మనకు కూడా తెలుసు ఆ సంగతి. తృప్తి కలిగిందా? ఇప్పుడు లేడీస్నే తీసుకుందాం. ఎన్ని రకాల శారీస్ అండి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల బట్టలు కట్టుంటారు. మళ్ళా ఇప్పుడు కొత్త టైపు శారీస్ వచ్చినాయి అంటే పోయి ఎగబడతారు. పురుషులైనా అంతే, ఫ్యాషన్ అంటే చాలు పోయి ఎగబడతా ఉంటారు. తృప్తి లేదు, కట్టి రకరకాలు కట్టి చివరికి చావు దగ్గరకు వచ్చి కూడా ఇంకా దేవులాడుతూనే ఉంటారు. చావుకు సిద్ధమై ఇంకా దగ్గరకు వచ్చి ఆయుష్కాలం 3 సమయంలో కూడా ఇంకా దేవులాడుతూనే ఉంటారు. అంటే ఈ శరీరానికి నువ్వు ఎంత చేస్తే అంత ఆశలు ఎక్కువ అవుతాయి తప్ప ఆశలు ఆగిపోవటం, ఆశలు బ్రేక్ అవటం అనే ప్రశ్నే లేదు. అట్లా ఏం కాదు, కొంచెం అనుభవించి తృప్తి చెందొచ్చు అని చెప్పగలవా? ఎన్ని రకాలు చూసావు? కళ్ళు తృప్తి పొందినాయా? ఇంకా కొత్తవి చూడాలన్న ఆశ. శారీరక వాంఛలు ఎన్నిసార్లు తీర్చుకున్నావు, ఎన్ని రకాలుగా తీర్చుకున్నావు, అయినా తృప్తి కలిగిందా? శాశ్వతమా ఈ దేహం త్వరపడకే
ఓ మనసా అనే పాటలు మొన్న శుక్రవారం పాడినట్టున్నాను. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా, ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా, ఈ తనువే రాలిపోయినా, ఈ తనువే రాలిపోయినా, నీ గతి ఏమో నీకు తెలియునా, శాశ్వతమా ఈ దేహం పొరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం పొరపడకే ఓ మనసా. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి అందరు కలిసి. అంటే ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరేనా? క్వశ్చన్. నీ తపన ఆగిందా? పిల్లలు పెద్ద కావాలి, పిల్లలకు చదువులు పూర్తి కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, తపన. పెద్ద అయ్యారు, చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు అయ్యారు. ఇప్పుడు తపన నంబర్ 2 స్టార్ట్ అయింది మళ్ళీ. మనవాడు పెళ్ళిళ్ళు, మనవాళ్ళు చదువులు పూర్తి కావాలి, మనవాళ్ళు పెద్ద కావాలి, చదువులు పూర్తి, మనవాళ్ళు పెళ్ళిళ్ళు కావాలి. అయినా బతికే ఉన్నామని ఇంకా పోకుండా ముని మనవాళ్ళ గురించి కూడా ఆలోచన. ఈ జీవితం ఇంతటితో ఇక చాలు రావు బాబు అని తృప్తి చెందే ప్రశ్నే లేదు. ఈ తపనకు అంతం లేదు. నీకు ఈజీగా అర్థమైద్దని చెబుతున్నా. ఈ తపనకే, ఈ ఆరాటానికి, ఈ పోరాటానికి అంతం లేదు. వస్తానే ఉంటాయి ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛలు పుడతానే ఉంటాయి. ఆయన తేల్చింది ఏంటంటే అబ్బాయి, అన్నీ ఉన్నంత వరకు ఉన్నంతలో సంతోషంగా బతకటం ఏంది, దురాశలుగా పోకుండా రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం కంటే శ్రేష్టమైనది ఏం లేదురా. నాకు అర్థమైంది అది. అన్ని కొప్పేసుకున్నాను, ఇందులో ఏముందో ఇందులో ఏముందని, ఇందులో ఏం లేదురా అబ్బాయి అని విరక్తి చెంది మాట్లాడాడు అనమాట. సరే, ఇప్పుడు ఇంతకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఆయన విరక్తితో మనకెందుకు? ఇప్పుడు ఈ వారం మాకేం చెబుతున్నావు అనేది మీ ప్రశ్న. నా సమాధానం వినండి. శ్రేష్టమైనవి భూమి మీద మనిషికి ఏవీ లేవు అని తేల్చిన సొలొమోను నిజంగా ఏమీ లేవా? ఉంటే అవి ఏంటి, అవి దేనికి సంబంధించినవి అనే ఒక ప్రశ్న. నిజమే ఆయన చెప్పింది. ఏవి శ్రేష్టమైనవి కాదు, ఏవి స్థిరమైనవి కావు, ఏవి శ్రేష్టమైన ఫలాన్ని ఇచ్చేవి కావు అనేది నగ్న సత్యమే, వాస్తవమేది. నువ్వు ఏది శ్రేష్టం అనుకున్నా అదంతా కూడా మంటి నుండి వచ్చింది, చివరికి మంటిలో మంటిగా కలిసిపోతుంది. చివరికి నీకు శేషం ఏది మిగలదు. ఇది జగమెరిగిన సత్యం, మనమెరిగిన సత్యం కూడా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది రాజులు, రంగప్పలు కలలు కన్నారు, ఏవో ఏలేరు. ఈరోజు వాళ్ళు కట్టించిన కోటలు అట్లే ఉన్నాయి, వాళ్ళు పోయారు ఆ మట్టిలో మట్టిగా కలిసి. ఏది శ్రేష్టం? ఏమీ లేదు. సరే, మరి ఇక ఆకాశం క్రింద నరులకు ఇక ఏది శ్రేష్టమైంది లేదా? ఉంటే అది ఏంటి అంటే వరుసగా కొన్ని చెప్తా. ఆ శ్రేష్టమైనవేవో అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మీరు మేధావులైతే చెవులో హృదయంలో వేసుకోండి, ఇక మీ ఇష్టం. మొట్టమొదటిది శ్రేష్టమైనది ఏమిటి? ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మనుషులకు శ్రేష్టమైనది ఏమిటి అంటే దానిలో మొట్టమొదటి స్థానంలో వచ్చేది దేవుడు. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము తీసారా? 4వ వచనం 3-4 కలిసి ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎవరి శ్రేష్ఠుడు? ఎవరి శ్రేష్ఠుడు? దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. భూమి మీద మానవ జాతి మొత్తం కూడా గుర్తించాల్సిన సత్యం ఇది. భూమి మీద ఆకాశము క్రింద మనుషులకు శ్రేష్టమైనది ఏమిటంటే అందులో నంబర్ 1లో వచ్చేది దేవుడు. దేవునికి మించిన శ్రేష్టమైనది ఏదీ లేదు. ఎందుకో చెప్తున్నాడు. ఎందుకంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించి, అంటే సమస్తమును సృష్టించిన దానిలో మనం కూడా ఉన్నాం. మన సృష్టికర్త తానే, అలాగే మనల్ని ఇంతవరకు నిర్వహించింది కూడా తానే. అంటే సృష్టికర్త తానే, పోషకుడు తానే. మన పాప విమోచన కోసం క్రయధనముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు విమోచన ప్రసాదించిన విమోచకుడు కూడా తానే. మన ఆరంభము తానే, మన గమనము తానే, మన ముగింపు తానే. ఓకే, మనకు ఉనికి ఇచ్చింది ఆయనే. ఈ భూమి మీద మన ఉనికిని రద్దు చేసి రేపు నిత్య స్వాస్థ్యంలో నిత్యంలో మనల్ని ఉంచేది కూడా ఆయనే. యుగ యుగాలు ఉండబోతుంది కూడా ఆయనతోనే. గనుక ఈ జీవితకాలం అంతట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అందరికంటే అన్నిటికంటే కూడా మనకు శ్రేష్టం ఎవరు అంటే దేవుడే. మనకు శ్రేష్టమైన వాడు, కోరదగిన వాడు. నీవు నీ జీవితంలో శ్రేష్టమైనవి ఎంపిక చేసుకోవాల్సి వస్తే అందులో నువ్వు దేన్ని ఎంపిక చేసుకుంటావు అని మీరు నన్ను అడిగితే నేను దేవుణ్ణే ఎంపిక చేసుకుంటాను. ఈ లోకం అంతా కూడా ఒక పక్క నుంచి, ఈ లోక ఆకర్షణలను, అందచందాలను, భోగభాగ్యాలను అన్నిటిని ఒక పక్క నుంచి దేవుడు ఒక్కడే ఓ పక్కన నిలబడి నీకు నేను కావాలా, అవన్నీ కావాలా అని కోరుకోమని దేవుడు నీతో అంటే నువ్వు దేన్ని కోరుకుంటావు? అంటే ఇప్పుడు ఇంత చెప్పాను కాబట్టి దేవుణ్ణే కోరుకుంటాను అంటావు. కానీ చాలామంది ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాన్ని కోరుకుంటారు. అయ్యా దేవుడు కావాలి, నా సమస్యలకు పరిష్కారం కూడా కావాలని కోరుకుంటారు. అలా కాదు, దేవుణ్ణి కోరుకుంటావా లేకపోతే ఇదిగో ఆ లోకం అందించేవి కోరుకుంటావా? ఏది కావాలో కోరుకో అంటే దేవుని భక్తులుగా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళుగా మీరేం కోరుకుంటారో ఒకసారి చెయ్యెత్తితే ఏం కోరుకుంటారు? దేవుణ్ణా, లోకాన్నా? దేవుణ్ణి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడుంటే ఏం జరిగింది పిచ్చి మొకాలారా? శుభ్రంగా లోకాన్ని కోరుకుంటే ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, అనుబంధ బాంధవ్యాలు. దేవుణ్ణి కోరుకుంటే ఏముంది? ఆయన మనం ఆయనేగా. తెలివి గల్లోళ్ళు లోకాన్ని కోరుకుంటారు. అర్థమైందా? ఎవరిని కోరుకుంటారు? లోకాన్ని కోరుకుంటారు, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. ఇంతకీ యేసయ్య ఏం కోరాడో? యేసయ్యే మనకు మాదిరి. సాతాను ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక మహిమలను, ఈ లోక భోగాలను, వాటి మహిమను ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఒక్కసారి నువ్వు నాకు కాలు మొక్కితే ఈ సమస్తము కూడా నీ చేతికి నేను అప్పగిస్తాను అని వాడు మాట్లాడినప్పుడు, సాతానా పొమ్ము, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఆయనకు మొక్కి ఆయనను ప్రేమించి ఆయనకే నమస్కరింపవాలని రాయబడి ఉన్నదని వాడిని గద్దించాడు. నాకు తండ్రి కావాలి కానీ ఈ లోక చెత్త నాకు వద్దురా బాబు అని విసర్జించాడు. అంటే ఇప్పుడు శ్రేష్ఠుడెవరు? పరలోక తండ్రి. శ్రేష్ఠుడెవరు? దేవుడు. శ్రేష్ఠుడెవరు? ప్రభువు. శ్రేష్ఠుడెవరు? పరిశుద్ధాత్మ. ఆయన కావాలి మనకు. దేవునికి మహిమ. ఎలీషా, నీకేం కావాలో కోరుకో. వెండి కావాలా? బంగారం కావాలా? రాజు దగ్గర గుర్తింపు కావాలా? పోనీ ఏదన్నా రాజ్యం కావాలా? కొన్ని పట్టణాల మీద అధికారివై ఉండాలా? ఏం కావాలో కోరుకో ఎలీషా అంటే, ఎలీషా ఏం కోరాడో తెలుసా? నీ మీదున్న ఆత్మలో 2 భాగములు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయని అని అన్నాడు. అంటే దేవుణ్ణే కోరుకున్నాడు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఏ సార్ అధికారమా? ఎన్ని పట్టణాల మీద? అట్లయితే అది ఇవ్వనయ్యా. లేకపోతే పైసలో
వెండి బంగారాలో, లేకపోతే రాజు దగ్గర గుర్తింపో ఏం అడిగేవాళ్ళమో మన అవసరాలను బట్టి. ఎలీషా అయితే ఏం అడగల, దేవుడు కావాలి, దేవుడు చాలు అన్నాడు. దేవుని ఆత్మ చాలు అన్నాడు. బాగా వినండి, దేవుడు అనుగ్రహించాడు. పాపం ఏలియా పోతా పోతా ఎలీషాకి ఇచ్చింది ఏం లేదు, గొంగళ దుప్పటి తప్ప. అదే ఆస్తి. ఇప్పుడు నన్ను వెంబడించిన వాడికి నేను పోతా పోతా ఖర్చు పిచ్చిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంతకుమించి ఏం లేదు. గొంగళ దుప్పటి ఏం చేసుకుంటాడు? ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణం అయ్యాడు. ఎలీషా కింద నిలిచి కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి ఏందని కేకేస్తే పైనుండి గొంగళ దుప్పటి పడింది. గొంగళ దుప్పటే. ఆ గొంగళ దుప్పటి భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి యోర్దాన్ నదికేసి కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడగగానే యోర్దాను 2 పాయలై దారిచ్చింది. యోర్దాను 2 పాయలై దారిచ్చింది. దుప్పటి అభిషేకమునకు గుర్తు, దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణే కోరుకున్నాడు. అంటే ఎలీషాకి తెలుసు, నా జీవితంలో ఎవరుంటే నా బ్రతుకు సార్థకమైద్దో ఎలీషాకి తెలుసు. అందుకే ఆ మాట కోరుకున్నాడు. ఇది రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు టైం లేదు, జస్ట్ రెఫరెన్స్ రాసుకో అంతే. స్తోత్రం. పాయింట్కి వస్తా. ఇప్పుడు దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుణ్ణి కోరుకున్నాడు. పైసలు లేవు, ఏమండి, డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, ఏం లేవు. ఒక్క దేవుడే ఉన్నాడు ఎలీషాకి. మీరు గమనిస్తే ఎలీషా లైఫ్ని మీరు చదవండి, ఒక దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు ఎలీషాకి. వాస్తవంగా గొప్ప ఆస్తిపరుడు, అది కూడా వదిలేసి వచ్చాడు. 11 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్న టైంలో ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేశాడు. నా తర్వాత ప్రవక్త పరిచర్య చేయాల్సి ఉందిరా అబ్బాయి, నువ్వు దా అని పిలిస్తే అక్కడదక్కడే వదిలేసి మొత్తం వైనం చేసి తల్లిదండ్రులను ముద్దాడి వీడ్కోలు చెప్పి మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేవకే. ఎక్కడికి వెళ్ళాడు? బొవ్వ కాదు, సేవకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? సేవకే. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడబట్టానికి ఈనాడు కొంతమంది సమర్పించుకున్నాడు. ఆనాడు ఎలీషా తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి. దేవుడే నాకు ప్రధానం, దేవుడే నాకు చాలు అనుకున్నాడు. దేవుణ్ణి కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఏమీ లేదు, కొన్ని సంవత్సరాలు ఏమీ లేదండి. అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట, ఏం ఒరిగిద్దో ఏమీ లేదు. ఆయన ఒక పిచ్చోడు, ఆయన పెద్ద పిచ్చోడు, ఆయన చిన్న పిచ్చోళ్ళ తిరుగుతున్నారు ఇద్దరు. ఎప్పుడో తింటాడు, ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేయి జాపుతాడు, ఎలీషా వచ్చి నీళ్లు పోయాలి. ఎక్కడన్నా పండుకోవడానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటే, కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు, దీవించబోయేటప్పుడు, కృపనిపోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను. కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. యెహోవా సన్నిధిని నిలుచుటయు, దుఃఖాక్రాంతులమై నిలిచుండుటయు, ఏదో దేవుని పనిని చేసుకుంటా పోతున్నాం చప్పగా, సహిసారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతా ఉంది జీవితం, ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా, దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది. దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు
ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, కొంచెం బాగున్నారా, బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకి ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడ కూర్చోలేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి. ఏం చేస్తున్నాడని? ఇప్పుడు ఇక ఏమి ఎదురు చెప్పకుండా అలాగ ఉండిపోయాడు. ఈయనకు ముందు విజయ్ ఉన్నాడు, శ్యామ్కి ముందు విజయ్ ఉన్నాడు. పాపం విజయ్ కూడా అనిపించి ఉండొచ్చు, ఈ ఫోన్ ఒకటి తగిలించి అన్న నాకు. పాపం విజయ్ది అయితే మరీ దారుణం. అప్పుడు ఆడపిల్లలు లేరు ఫోన్ దగ్గర, పాపం విజయే పొద్దుగోకులు ఫోను. చివరికి ఎలా అయింది విజయ్ పరిస్థితి అంటే, నిద్రలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఎవరు ఫోన్ చేయకపోయినా రింగ్ అయినట్టు, చెప్పమ్మా, అమ్మా వందనాలమ్మా, చెప్పమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. ఎవరు ఫోన్ చేయలా, ఫోన్ రింగ్ అవలా. కలవరింతలు కూడా అయ్యే వచ్చినాయి ఆయనకి. పాపం భార్య చూసి జాలి పడింది. పాపం పగలంతా ఫోన్ వాడి జనాలకు ప్రార్థనలు చేసి మాట్లాడి చివరికి నైట్ కూడా ఈయన అదే కలవరింతలో ఉన్నాడని. నిజం. పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో, ఎంత విసుగు చెంది ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాడు ఈ విజయ్ని. తర్వాత సడన్గా మాట్లాడాడు, నేను విజయ్ కొరకు సిద్ధపరిచిన ప్రదేశానికి విజయ్ని పంపు, అక్కడ నేను వాడుకుంటాను అని. నేను అప్పగించిన పనిలో విజయ్ నమ్మకంగా ఉన్నాడు కనుక తప్పకుండా అతన్ని నేను వాడుకుంటానంటే, ఆయన ఇప్పుడు మొత్తం 4 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు 4 సంఘాలు కట్టాడు. సత్తెనపల్లి, రాజమండ్రి, ఎంఎస్ పాలెం, అలాగే మొన్న లేటెస్ట్గా పెద్ద కూరపాడు. 4 ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మెయిన్ బ్రాంచ్లో కూడా వచ్చి వాడబడతా ఉన్నాడు. దేవుని సమయం కొరకు మనం వేచి ఉంటే దేవుడు సిద్ధపరిచి ఒక్కసారే శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ దేవుడు ఉంచిన పనిలో, దేవుడు ఉంచిన స్థానంలో, దేవుడు అప్పగించిన బాధ్యతలో స్థిరంగా, నమ్మకంగా ఉండాలి. అది నీకు నిస్తేజంగా అనిపించినా, నిరామయంగా అనిపించినా, దానికి సంబంధించి దేవుని యొద్ద నుండి ఎలాంటి రిజల్ట్, జవాబు లేకపోయినా, అలా ఉంచిన ప్రదేశంలో ఉంచబడితే ఆ సమయం ఆసనమైనప్పుడు చల్ నడు అంటాడు. మోషేలాగైతే మనమే ఉంటాం. మిద్యాన్లో 40 ఏళ్ళు ఉంచాడు అసలు పట్టించుకోకుండా. అయినా సరే అసలు నిజంగా మోషే గారికి మనం దండయొచ్చు, గజమాలయ్యొచ్చు. ఎందుకంటే నిరాశకే నిరాశ పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిరాశకే నిరాశ పుట్టించి అనుకున్నది సాధించి గెలిచి నిలబడ్డాడు మోషే. మన కొద్దిగా ఏదన్నా నిస్తేజం అనిపిస్తే వెంటనే నిరాశ వచ్చేసి ఏందోలే, శాలేమన్నా నన్ను ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో అయిపోయాను అని కొంతమంది అనుకోవచ్చు. శాలేమన్నా చేసేది కాదు, పిచ్చిమోహమా. ఏసయ్య చేయాలి నిన్ను. ఏసయ్య లైన్లోకి తీసుకొని రావాలి, ఏసయ్య ఎత్తి పట్టాలి, ఏసయ్య వాడుకోవాలి. ఆ సమయం వచ్చేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన కూడా టైం ఎందుకు తీసుకుంటాడు తెలుసా మీకు? మనల్ని వాడుకోవడానికి అవతల రంగం సిద్ధం చేసుకుంటాడు. అవతల పరిస్థితులు అనుకూలపరిచి అంతా రెడీ చేసి అప్పుడు చల్ నడు అంటాడు. ఆయనేం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు, ఆయన మహామేధావి. ఆయన సమయంలో ఆయన తీసుకుంటాడు. అప్పటిదాకా నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తూ నిన్నుంచిన హద్దులో నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆయన వెంబడించాలి. ఇది ఎలీషా చేశాడు.
ఏందో ఈయన ఒక పిచ్చోడు ఆ గొంగళతో పట్టేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈయన వెంట నేను ఎందుకు తిరుగుతున్నాను నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఒక పెద్ద పిచ్చోడు, నేను ఒక చిన్న పిచ్చోడు అనుకుంటాను. ఉండలా. నన్ను దేవుడు పిలిచాడు, ప్రవక్తగా పిలిచి వాడుకుంటే అప్పుడే వాడబడతాను. అప్పటిదాకా ఇదిగో ఉన్న ప్రవక్తకి నేను పరిచర్య చేస్తాను, ఉన్న ప్రవక్తకి నేను సహకారిగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి నేను ఆదరణకరంగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి అవసరమైతే నేను ఉపచారం చేస్తాను, ఏ ఉపచారమైనా అనే దర్శనం కలిగినోడు, అప్పచెప్పిన పనిలో స్థిరంగా నమ్మకంగా అంటుకట్టబడి ఉన్నాడు. తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా ఆరోహణం అయ్యే టైంలో ఎలీషాకి చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, నన్ను దేవుడు గిల్గాలికి వెళ్ళమంటున్నాడు. అక్కడ నుంచి నన్ను ఎరికో బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను బేతేలు బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను యొర్దానుకు బొమ్మన్నాడని 4 సార్లు ఎలీషాని కట్ చేయాలని చూశాడు. ఎలీషా వదిలిపెడతాడా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవనని వెంటబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దైవజనుడిని పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దేవుణ్ణి పట్టినట్టు పట్టాలి పట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు పోరా బాబు అన్న వదిలిపెట్టకూడదు. నువ్వు పోమ్మా, నీకు దండం పెడతా పోన్న పట్టు వదలకూడదు. శూన్యమీరాలు పట్టింది ఆ పట్టు వల్ల సచిన బిడ్డ తిరిగి బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఊరకనే ఫీల్ అవుతూ ఉంటారు. ఏంది గంట సేపు అయితే మేము వచ్చి రాడా ఏంది అని నయమానులు ఉంటారు. నయమానులు ఆవేశంతో గొడ్డలు దించుకుంటుంటారు. దించుకో పో, ఏమైద్ది? నువ్వు పోతే నీ తాతలు 14 మంది, ఇచ్చేవాడు దేవుడు. నువ్వు పోయావు అనుకో, ఎవరు తేడా పడతారు? వెనకటికి ఎవరో చెడు మీద అలిగాడంట. దేవునికి స్తోత్రం. అట్లా ఇది ఇంక వద్దులే వివరణ. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం ప్రాబ్లం లేదు, దైవజనుడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆవేశపడకూడదు, వస్త్రములు చించుకొనరాదు. సంయమనం పాటించి ఓపికతో కాచుకోవాలి. దేవుని కార్యాలు ఎయ్యి పొందాలన్నా మనం తొందరపడితే కాదు, నిదానంగా ఒక పద్ధతి ప్రకారం దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు. దైవజనుడి కోసం నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేచి ఉండాలి. గంట కాదు, 2 గంటలు, రోజు కాదు, 2 రోజులైనా నువ్వు కాచుకోవాలి. ఆ చేయి నీ మీదకి రావాలంటే కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి కూడా నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. కొంతమంది 1 గంట, గంటన్నర, 2 గంటలు చూసేది ఇక అద్దే పోవటం. నయమాన్ అంతే చేశాడు. ఎలీషా లోపల ఉన్నాడు, నయమాను కుష్ఠరోగి, పేషెంట్. ఆయన ఏమన్నా వచ్చి ప్రార్థన చేస్తాడేమన్నా వచ్చాడు, ఆయన రాలా. యొర్దానులో 7 సార్లు మునిగి బాగుపడతాడు పొమ్మని అన్నాడు. అక్కడ అంటాడు నయమాను, ఈ యొర్దాన్ నదే శ్రేష్టమైందా? మా దగ్గర ఉన్న నదులు శ్రేష్టమైనవి కాదా? వాటికంటే ఇది శ్రేష్టమైందా? 7 సార్లు తిప్పండి రథాలు అన్నాడు. ఆవేశంగా పోయాడు. ఎవరి మీద కోపం వచ్చింది నయమానికి? ఎంత చెడ్డ పోలీసోడు కదా. దేవునికి స్తోత్రం. పోలీసోడు కదా. ఆ మంట చూపించాడు. రథం తిప్పండి బండి తిప్పండి అని తిప్పి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన సర్వెంట్ చెప్పాడు, మాట్లాడాడు, సార్ మీకు ఇంత ఆవేశం అయితే ఎట్లా అని. ఆవేశం కాదురా, నేను అంత కష్టపడి అంత దూరం సిరియా నుంచి ప్రయాణం చేసి అతనికి ఎన్ని డబ్బులు తెచ్చాను నేను కాదురా, ఎంత సంపద తెచ్చాను. ఏదో అతని గురించి చెప్పారు, వస్తాడు, జబ్బుగా ఉన్న చోట తన చేతులు ఆడించి నాకు స్వస్థత ఇచ్చి ఇవన్నీ పొందుకుంటాడని నేను అసలు అతన్ని ఎంత సన్మానించాను. నా రేంజ్ ఎక్కడ, అతని రేంజ్ ఎక్కడ? ఇది బొందా. దైవజనుడికి మించిన రేంజ్ ఇంకోటి లేదు. నువ్వు ఏ పదవైనా చెప్పు, ఏ హోదా, ఆఖరికి భూ రాజైనా సరే వాడు దైవజనుడి కంటే తక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. కాదురా, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా అంతస్తు ఏంటి? నేను వచ్చాను, కనీసం బయటకు వచ్చి ఆ జబ్బుకున్న దగ్గర చేతులు ఆడించి అలాగ చేయాలి కదా. లోపలుండి కనీసం ఏంటది? కోపం వచ్చిందిరా. అప్పుడు వాడు అడిగాడు, సార్ మీరు అధికారిగా వచ్చారా పేషెంట్గా వచ్చారా అని అడిగాడు. పేషెంటే ఉందనుకో రోగం, మరి అంత తృణీకారమా? అరే తృణీకరించాడని ఎందుకు అనుకుంటున్నావు? పరీక్షించి ఉండొచ్చుగా నీ విధేయతని, నీ ఓర్పు సహనాల్ని పరీక్షించి ఉండొచ్చుగా. దైవజనుడికి ఆ మాత్రం హక్కు లేదా?
నువ్వు జబ్బు కలడు అని మర్చిపోతున్నావు సార్. నువ్వు అందరి మీద పెత్తనాలు చేసినట్టు దైవజనుడి మీద కూడా పెత్తనం చేసి ఎట్లా? ఏం చెప్పాడు? కాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపో, సంవత్సరం అంతే ఉండమన్నాడా? జబ్బు తగ్గిద్ది అట్టుండ్రా అంటే ఉంటావుగా. అరే యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు అవుతాడు పొమ్మన్నా అని చెబితే నీకేదో పోగో అన్నాడు. అంతేనంటావా? మరి అంతగాకే ఉంది. మరి ఆపురా రథం, పదరా. పోయాడు. 7 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. ఎరా ఏమన్నా మారిందా? ఏ లేదు. 1, 2, 3, 4, 5, 6, 7. 7వసారి మునిగి లేచేసరికి ఆ కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె నయమాను దేహం మారిపోయింది. అప్పుడు ఆలోచనలో పడరే, ఇంత మూర్ఖం పని చేశాను నేను. దైవజనుడు చెప్పిన మాట చేయకుండా, దైవజనుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా, దైవజనుడి మీద నేను కోపగించుకుని దైవజనుడికే నా ప్రతాపం చూపించాలనుకున్నాను. అరే ఎంత నష్టపోయేవాడిని నేను ఈ ఆవేశంతో పోయినట్టయితే అని బాధపడి మళ్ళా పోతాడు ఎలీషా దగ్గరికి. అప్పుడు వస్తాడు ఎలీషా బయటికి. కార్యం జరగక ముందు రాడు, లోపలే ఉంటాడు. కార్యం జరిగిన తర్వాత బయటకు వచ్చి నిలబడితే అప్పుడు అయ్యా స్వస్థత పొందానయ్యా, మీకోసం ఇదిగో తెచ్చానయ్యా, బంగారం తెచ్చా, వెండి తెచ్చా, దుస్తుల బట్టలు తెచ్చానయ్యా అంటే నాకేం అక్కర్లేదు, తెపో బేదలకు ఇచ్చుకోపో, నాకు అక్కర్లేదు అని అంటాడు. సొమ్ము ఇస్తానన్నా తీసుకోడు. ఎలీషా పెద్ద ఏదో కోటీశ్వరుడు లాగా. ఏముందండి ఆయనకి? గొంగళ దుప్పటి తప్ప. వాళ్ళ గురువు గారు పోతా ఆ దుప్పట ఒకటి ఇచ్చాడు. పెద్ద ఏమన్నా వెండి దుప్పట, బంగారు దుప్పట? అది మామూలు దుప్పటి కాదు, అభిషేకము. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా దగ్గర. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా మీద. ఇప్పుడు ఎలీషాకి ఏంటో తెలుసా గొప్పతనం? ఎలీషాకి ఇక ఏది తక్కువ కాదు. ఇంకా ఎవరికైనా ఏదైనా కొదువు ఉంటే అవి ఎలీషానే తీరుస్తాడు. మళ్ళా చేతిలో రూపాయి డబ్బులు ఉండవు. ఒక ఆమె వస్తుంది, మా ఆయన అప్పులు పాలయ్యాడయా, చనిపోయాడు, పిల్లల్ని తీసుకొని పోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. దైవజనుడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం బాధపడుతు, నీ దగ్గర ఏముంది? ఇంట్లో నూనె తప్ప ఏమి లేదు, ఒక కుండలో నూనె ఉంది. అవునా, సరే పో, చుట్టుపక్కల ఇళ్లలో అరువు తెచ్చుకో, బిందెలు పాత్రలు ఏ దొరికితే తెచ్చుకో, ఇంటి నిండా పెట్టుకో, ఆ తలుపులు వేసేయి, నీ పిల్లల్ని నువ్వు లోపల ఉండి ఆ పాత్రలో నూనె ఆ కుండలన్నీ నింపు. ఒక కుండలో అన్నిటికీ నింపటం ఏంది సార్? నువ్వు పోయి చెప్పింది చేయిపో. పోయింది. ఎంతమంది అరువిస్తారో అందరి దగ్గర బిందెలు తీసుకుపోయింది. ఆ బిందెలో, కుండలో, తెప్పాళ్ళలో ఏం తీసుకుపోయిందో అక్కడ పోయినాక అడుగుదాం. దేవునికి స్తోత్రం. మొత్తాన్ని తీసుకొని పోయింది. పిల్లలు తీసుకొచ్చారు. అక్కడక్కడ ఇళ్లలో అన్ని పాత్రలు తెచ్చారు. లోపల గది నిండా పెట్టుకున్నారు పాత్రలు. ఆ కుండలో వాళ్ళ వాడుకునే కుండలో నూనె ఉంది కదా, ఆ నూనె తీసుకెళ్ళి ఒక్కొక్క కుండను పోస్తా ఉంటే కుండలన్నీ నిండుతున్నాయి. మొత్తం నిండిపోయినాయి. నూనె వస్తానే ఉంది. తల్లి అడుగుతుంది, అరే కుండలన్నీ నిండిపోయినాయిరా, ఇంకేమన్నా తీసిరా అంటే, మమ్మీ ఇంకెవరు ఇవ్వట్లేదే, అందరు ఇచ్చేశారు, అందరూ వాడేశాం. ఇంకెవరు పాత్రలు ఇవ్వట్లేదు, ఇక పాత్రలు లేవు అన్నప్పుడు ఆగిపోయింది. అంటే పట్టజాలన్నంత విస్తారంగా వచ్చింది. జస్ట్ ఒక మాటే ఎలీషా చెప్పింది. పోయింది. మళ్ళా దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయినాయి, కుండలన్నీ నూనెతో నిండిపోయినాయి. రైట్, అందులో కొంత అమ్మి అప్పు కట్టేసుకో, కొంత నీ దగ్గర పెట్టుకొని నీ బిడ్డల్ని బ్రతికించుకోపోమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం కోరుకోవాల్సిన శ్రేష్టమైనది ఏమిటి? చెవులో చెప్పుకోండి. మరి ఇందాక చెప్పలేదే? దేవుడు. చెప్పు గట్టిగా. ఆయన ఒక్కడుంటే భూరాజులు కూడా లోబడతారు. భూరాజులు ఎలీషాని ఏమని పిలిచారో తెలుసా? నా తండ్రి, నా తండ్రి అని పిలిచారు. నాయనా వారిని కొట్టుదునా అంటే, తప్పురా బాబు, కొట్టకూడదని రాజుల్ని కంట్రోల్ చేశాడు ఎలీషా. షునేమీరాలతో మాట్లాడతాడు, ఏమమ్మా నీకోసం రాజుతో మాట్లాడమంటావా? నేను ఏది చెప్తే అది రాజు వింటాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు గొప్ప? రాజు గొప్ప? రాజునే కంట్రోల్ చేసి ఎలీషా గొప్ప? ఆ గొప్పతనం ఎలీషాకి ఎలా వచ్చింది? దేవుడు నాకు చాలు అనుకున్నందుకు వచ్చింది.
నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. చెప్పండి, ఇప్పుడు మీరు శ్రేష్టమైనది ఏందని గుర్తించారు? ఎవరిని కోరుకుంటారు? దేవుడుంటే ఏముంటుందండి? అదే లోకం చూడు ఎన్ని ఉన్నాయో. లోకాన్ని కోరుకోండి కాదా, దేవుడే కావాలా? ఏముంటుందండి ఆయన దగ్గర? ఏముంటుందా? నువ్వు వెంపర్లాడే లోకాన్ని తెచ్చి నీ అరికాల కింద పెట్టి దాని మీద కూర్చోబెట్టగల దమ్ము ఉంది ఆయనకి, ఉంది. మనుషులు వెంపర్లాడి తపన పడే ఆ లోకం ఏదైతే ఉందో దానిలో పొందదగ్గవి ఏమున్నాయో అవన్నీ తెచ్చి నీ కాలి కింద పెట్టే దమ్ముంది దేవుడికి. దేవుడు ఒక్కడు చాలు నాకు నా జీవితానికి అనుకున్న ఎలీషా బతికున్నప్పుడు కార్యాలే కాదు, ఆయన చనిపోయిన తర్వాత ఒక గుహలో పెడతారు ఆయన బాడీని. 1 సంవత్సరం, ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత ఎలీషా నా గుహలో పెడితే ఆ పైన చర్మము మాంసం అంతా పోయి స్కెల్టన్ ఉంటుంది, అస్థిపంజరం. 1 సంవత్సరం తర్వాత యుద్ధం జరుగుతుంటే ఆ ఊర్లో ఒకడు చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన వాడిని బూడిసిపెట్టడానికి కూడా అవకాశం ఉండదు, యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎట్లా తీసుకెళ్లాలరా వీడిని, ఏం చేయాలని వెతికితే ఎలీషాని పెట్టిన సమాధి కనపడిద్ది. ఎలీషాని పెట్టిన సమాధి ఒక్కటే వాళ్ళకి అవకాశం, ఇక ఎక్కడ దొరకదు. పోయి ఆ సమాధిలో తీసుకెళ్తారు ఈ సచ్చినోడిని. తీసుకెళ్ళి ఎలీషా బాడీ ఉంది చూశారు, స్కెల్టన్, ఆ ఎముకల పక్కన నేను పండుకోబెడతారు. ఆ పండుకోబెట్టేటప్పుడు ఆ చచ్చిపోయినోడి చేయి తగిలిద్దో కాలు తగిలిద్దో ఆ ఎముకకు టచ్ అయ్యిద్ది. టచ్ అయ్యి చచ్చిపోయినోడు ధన్మం లేచి కూర్చుంటాడు. శవము కాళ్ళుని దిగ్గున లేచను. నాకు తెలిసి అప్పుడు లోపల అక్కడ ఉండున్నాడు పరార్. ఎండిపోయిన ఎముకల్లో కూడా అభిషేకపు మంట. ఎలీషా ఎండిపోయిన ఎముకల్లో కూడా పరిశుద్ధాత్మ అభిషేకపు మంట, అగ్ని. ఎంత ప్రభావం అంటే అది చచ్చినోని కూడా తిరిగి బతికించే అంత శక్తివంతమైన ప్రభావం. చూడు, దేవుడు ఒక్కడు చాలు నాకు అని లోకాన్ని విసర్జించి దేవుణ్ణి హత్తుకున్న ఆ ధన్యజీవికి బతికినప్పుడే కాదు, చచ్చిన తర్వాత కూడా చరిత్ర 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 చెప్పుకునే విధంగా కార్యాలు జరిగించాడు. అందుకే నేను కోరుకున్న శ్రేష్టమైనది దేవుణ్ణే. నా బిడ్డలుగా నన్ను వెంబడించేటువంటి వారుగా మీరు కోరుకోవాల్సింది కూడా నా తండ్రినే, నా ప్రభువునే. ఏమంటారు? ఎంతమంది సిద్ధపడ్డారు ఆ విధంగా? ఎవరు కోరుకుంటారు? ఎవరిని కోరుకుంటారు? అంతే. ఆకాశం క్రింద శ్రేష్టమైనది ఏది లేకపోవచ్చు, కానీ ఆకాశం మీద నాకు శ్రేష్టమైన వాడు ఉన్నాడు. రెండవది శ్రేష్టమైనది. ఫస్ట్ దేవుడైతే రెండవది
ఆయన సన్నిధిలో మనము గడుపుట శ్రేష్టమైనది. ఏం లేదు, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా. కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఒక్కసారి తీయండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఒక్కసారి తీయండి. మామూలుగా చెబితే మన వాళ్ళకి ఎక్కదు మెదడుకి, అందుకని చూపించి చెబుతా. 84వ కీర్తన 10వ వచనం చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునుట నాకిష్టము. చాలు. ఎప్పుడైనా ఆ మాటను గురించి మీరు ఆలోచించారా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఫస్ట్ శ్రేష్ఠుడు ఎవరు? హెబ్రీ పత్రికలో చూశారు దేవుడు. ఇప్పుడు రెండో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఆయన మందిరం, ఆయన ఆవరణం. ఆయన మందిరావరణములో మనము గడిపే ఒక దినం. మీరు అబ్బురపడతారు ఈ విషయం చెప్తే. నేను అంత వింతగా ఉంటుంది. ప్రభువు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ రాసుంది కదా. కానీ 1000 దినాల శ్రేష్టం కాదది, 1000 సంవత్సరాల శ్రేష్టం. ఎందుకో మీరు చూడండి కావాలంటే. పేతురు రాసిన పత్రిక 2 పత్రిక 3వ అధ్యాయం తీసుకోండి ఒక్కసారి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీసుకోండి తొందరగా. ప్రభువు దృష్టికి 8వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అద్దుగో. ఇప్పుడు దాన్ని కలిపి చదవండి. చర్చికి రాయి అంటే పైనారం వచ్చాలే, ఈసారి వారు వస్తాంలే పో, ఏదో అడుక్కుని వాడికి ముష్టేసినట్టు. పిచ్చోడా పిచ్చిదానా. ఒక్కరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీ లిస్టులో నిత్యత్వంలో 1000 సంవత్సరాల కృప దొరుకుతుంది, 1000 సంవత్సరాల ఆశీర్వాదం దొరుకుతుంది. ఎందుకంటే ప్రభువు దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాల వలె ఉంది. అప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎన్ని సంవత్సరాల దీవెన కోల్పోయాం ఒక్కసారి ఆలోచించు. చెప్పండి, సోదరుళ్ళకి చెప్పండి. ఆ సోదరుళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ సోదరుళ్ళు. అరే ఆ రోజుల్లో దొరికేది ఒక పూట అయితే ఆ ఒక పూట కూడా ఎగ్గొట్టి లోకంలో తిరుగుతూ ఉంటారు. పనికిమాలిన తెలివి. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. హల్లెలూయా. ఏది మీ నోటితో మీరు చెప్పండి. ఒక రోజు దేవుని సన్నిధిలో మనం గడుపుట ద్వారా ఎన్ని సంవత్సరాల ప్రయోజనం? అది దినములదా లేకపోతే సంవత్సరములదా? ఇక్కడేమో కీర్తనాకారుడేమో ఇది కోరహ కుమారుల దైవధ్యానం 1000 దినముల కంటే శ్రేష్టమని రాశాడు. కానీ ప్రభు దృష్టిలో మనం కానీ చూసినట్లయితే పేతురు చెప్పాడు, ఒక దినము 1000 సంవత్సరములతో సమానము. ఇప్పుడు చూడిక ఏ మాత్రం మైండ్ ఉన్నా, సరిగ్గా మైండ్ పనిచేసినా, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇక నువ్వు లోకంలో గడపవు. ఎందుకంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన పరిచర్యలోనో ప్రార్థనలోనో ఆయన సన్నిధిలోనో మనం గడిపితే అది ఏకదం 1000 రోజులు కాదు, 1000 సంవత్సరముల దీవెన తెచ్చి పెడుతుంది. రేపు నిత్యత్వం అంతా కూడా ఆ దీవెన మనం అనుభవించబోతున్నాం. అది నిజమా అబద్ధమా? నిత్యత్వం అంతా కూడా మనం ఈ ఫలాన్ని అనుభవించబోతుంది, నిజమా అబద్ధమా? అది నిజం అన్నప్పుడు ఇక నువ్వు ఉండగలవా?
ఈ సంగతి అర్థం కాలేదు కాబట్టే ఖాళీ దొరికితే లోకంలో తిరుగుతున్నారు. లోకంలో కాదు పిచ్చోడా, దేవుని సన్నిధిలో గడపాలి. లోకంలో కాదు పిచ్చిదానా, దేవుని సన్నిధిలో గడపాలి. వెర్రి మొహమా, ఒక్కరోజు ఈరోజు ఖాళీ వచ్చిందా, ఆ రోజు ఇందులో దేవుని లెక్కలో జమ వేసేసాయి, దేవుని సన్నిధిలో జమ వేసేసాయి. నువ్వు ప్రార్థన చేస్తావో, పరిచర్య చేస్తావో, మందిరం ఉడుతావో, లేకపోతే మందిరంలో గడిపేస్తావో, ఖాళీగా ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, నువ్వు ఎట్ట గడుపుతావో నాకు తెలీదు. ఖాళీ రోజులే వదిలిపెట్టకపోతే ఆదివారం వదులుతావా? జీవితంలో మర్చిపోవద్దు ఈ సంగతి. తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పండి. ఒక్క ఆదివారం మనం దేవుని సహవాసంలో గడుపుట 1000 దినాల ఆశీర్వాదమే కాదు, 1000 సంవత్సరాల దీవెన మనకు దొరికేటట్టు చేస్తుంది. ఇది వాక్య సత్యం అని చెప్పండి. ఉందా లేదా? అది తెలియని వాళ్ళకి మీరే నేర్పాలి, మీరే అవగాహన కలిగించాలి. ఖాళీ దొరికిందా మాట్లాడు. వదినా బజార్లో తిరుగుదావా అని కాదు మాట్లాడాల్సిందే. వదినా పక్కింటి వాళ్ళ పాపాలు పంచుకుందాం ఈరోజు కూర్చొని అని కాదు మాట్లాడాల్సింది. వదినా ఈరోజు ఖాళీ ఉంది, నీ ఖాళీయా? పదా దేవుని సన్నిధికి పోదాం, దేవుని పాదాల చెంతకు పోదాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని మందిరంలో గడుపుదాం, దేవుని ముఖ ప్రత్యక్షతను చూద్దాం, ముఖ ప్రసన్నతను అనుభవిద్దాం. వస్తావా? భక్తికి రేపు, ఆత్మీయతకి రేపు, ప్రార్థనకి రేపు, దేవుని మందిరానికి పదాన్ని రేపు. వదినా వదినో, నాకు వదిన కాదు, మీ వదినకి చెప్పు ఇట్లా పిలవమని. మీరందరూ నాకు వదినలే కదమ్మో, నాకు అక్కలు. దేవునికి స్తోత్రం. ఏమని పిలుస్తావు? వదినా వదినా అని. దేవుని సన్నిధికి ఆహ్వానించు, దేవుని సన్నిధికి ఆకర్షణ. పరుగులెత్తో. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని, నేను సంతోషించితిని. అలా దేవుని సన్నిధిని ప్రేమించిన వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి. ఆయన తెలుసు ఆయనకి, ఈ పిచ్చిదానికి నేనే ప్రపంచం. ఎప్పుడు ఖాళీ దొరికినా సరే ఆ బైబిల్ బ్యాగ్ తీసుకుంటుంది, తగిలించి భుజాన్ని తగిలించుకుంటే పరిగెత్తానే ఉంటుంది. ఎక్కడికంటే నా సన్నిధికి, నా సన్నిధికి, నా సన్నిధికి. ఈ నా కుమార్తె నన్నెంతో ప్రేమించే నా కుమార్తె, ఈ నా కుమారుడు నన్నెంతో ప్రేమించే నా బిడ్డ, నా కుమారుడు. కొంచెం ఖాళీ దొరికిన నా సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడతాడు. ప్రార్థనలు ఎందు, ధ్యానం ఎందు, పరిచర్య ఎందు ఎడతెగకుంటాడు నా బిడ్డ. వానికి నేనే లోకం, నేనే ప్రపంచం అని. ఏ రోజుకు ఆ రోజు లెక్క గడతాడు తమ్ముడా, లెక్క గడతాడు అన్నయ్య. మొత్తం లిస్టు తీస్తాడు. ఎన్ని రోజులు నువ్వు దేవుని పేరిట, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని కార్యాల్లో నువ్వు ఉన్నావో ఆ అన్ని రోజులు ప్లస్ 1000 సంవత్సరాలు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క 1000. ఇక నిత్యత్వం అంతా దీవెనేగా, ఇక నిత్య జీవం అంతా కృపేగా, ఆశీర్వాదమేగా. చూడు ఎంత తెలియక నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎంత పొరపాటు పడుతున్నామో చూడు. ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోవద్దు. రైట్. ఏది శ్రేష్టమైంది? రెండవది, ప్రభు పాద సన్నిధిలో మనం గడిపే సమయము శ్రేష్టమైనది అని రాసుకో. ప్రభువు శ్రేష్టమైన వాడు. రెండవది, ప్రభువు పాద సన్నిధిలో మనము గడిపే సమయము శ్రేష్టమైనది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో
కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా. దేవునికి మహిమ. ఓకేనా? రెండవది ఆయన సన్నిధిలో మనం అనుభవించే సమయం, గడిపే సమయం. మూడవది దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది అన్నాడు. అది మూలవాక్యం మీరు చదివింది. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. అదే సామెతల గ్రంథం మీరు కానీ చూడగలిగితే 8వ అధ్యాయంలో జ్ఞానము శ్రేష్టమైనది అని మాట్లాడతాడు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. చదువు. జ్ఞానము సత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యముల కన్నా, చూడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దేవునికి మహిమ. ఎవరికైనా పొరపాటు పోయిద్లే మన అవుతారు. చూడమ్మా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఏ జ్ఞానమయ్యా? జ్ఞానం రెండు రకాలు ఉంది. లోక జ్ఞానం, దైవ జ్ఞానం. దయ్యపు జ్ఞానం, దైవ జ్ఞానం. ఇక్కడ మాట్లాడుతుంది దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ లోక జ్ఞానం నీకు కలిగి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నీకు పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఏ జ్ఞానం ఉండాలి? దేవుని పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే భూమి మీదైనా రేపు అక్కడికి పోయినాకైనా మనం క్రీస్తుకు అప్పగించబడ్డాం. యేసయ్యతో కలిసి మనం బతకాలనుకుంటున్నాం గనుక ఇప్పుడు భార్యాభర్తలు కలిసి మంచిగా మనుగడ సాగించాలంటే ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని ఉండాలి. అప్పుడే ఆ కాపురం సజావుగా సాగిద్ది. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో రోజు తనుగు సత్తారు. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో తన్నుకుంటారు రోజు. వాళ్ళ కాపురం కష్టం. 4 రోజుల్లోనే వాళ్ళు విడిపోవటం కూడా జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి సజావుగా బతకాలంటే, కలిసి వ్యాపారం చేయాలన్నా, కాపురం చేయాలన్నా, సహవాసం చేయాలన్నా ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి. అందుకే నేను ఫిక్స్ అయ్యా, నాకు లోకంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో చాలా మ్యాటర్ ఉంది. అదంతా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాల. ఇంతవరకు నేను మనీని అవతల వాళ్ళకి పంపించడం ఇంతవరకు నా చేతితో నేను చేయలే. తెలుసుకోవాలనుకోవాలా నేను. వాట్సాప్లు తెలియదు, ఫేస్బుక్లు తెలియదు, ఏం మాట్లాడే పని లేదు. ఆ చెత్త జోలికి పోలా నేను. అలాంటి ఏదన్నా నాకు నేను క్రియేట్ చేసుకొని ఉన్నట్టయితే నా బతుకు తిరణాలైపోయేది. అస్సలు మాట్లాడే పనే లేదు. తెలుసుకొని ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. కొద్ది గొప్ప అవసరాన్ని బట్టి అయినా కొన్ని తెలుసుకోవచ్చు. కానీ ఇవి ఏవి తెలిసినా తెలియపోయినా మనకి ఆయన తెలిసి ఉండాలి. ఆయన కూర్చున్న జ్ఞానం అయితే తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం మొత్తాన్ని అవపోసన పట్టినోడికి సైతం ఇప్పుడు దైవ జ్ఞానం చెప్పాల్సి వస్తుందిగా. నేను గమనించండి మీరు. అంటే ఏది శ్రేష్టమైందో దాని మీద దృష్టి పెట్టా. నాకు సెల్ ఫోన్ కంటే, లోక జ్ఞానం కంటే, లోకంలో వస్తువులు, వ్యక్తులు, వాటికి సంబంధించిన జ్ఞానం కంటే నాకు దేవుణ్ణి గూర్చిన జ్ఞానము ఇంపార్టెంట్. అది శ్రేష్టమైంది, అది కీలకమైంది, అది అవసరమైంది. అది ఇక్కడ ఉపయోగపడిద్ది, రేపు ఆడికి పోయిన తర్వాత అక్కడ కూడా ఉపయోగపడిద్ది. అందుకే దేవుని సంగతులు తెలుసుకోవటానికి, దేవుని ప్రత్యక్షతలు తెలుసుకోవటానికి, దేవుని విషయాలు తెలుసుకోవటానికి ఎక్కువ ఆశపడతా ఉంటా.
ఎవరన్నా అడిగినా అదే చెబుతా, ఫలానా దాని గురించి అంటే నాకేం అంతగా తెలియదు, కానీ నువ్వు బైబిల్ గురించి అడుగు, దేవుని వాక్యం గురించి అడుగు, కాస్తో కూస్తో దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తా. ఎందుకంటే నా మనసు దాని మీదే పెట్టుకున్నా, దేవుని జ్ఞానం మీద పెట్టుకున్నా. అది శ్రేష్టమైనది. చెప్పండి, జ్ఞానము ముత్యముల కన్నా దేవునికి మహిమ కలుగును గాక. గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు, తర్వాత జ్ఞానాన్ని అన్నాడు. ఆ మాట ఏ జ్ఞానమమ్మా? సినిమాలను కూర్చున్న జ్ఞానమా? ఒక్కొక్కళ్ళని గదిలు తీస్తే సినిమాలను కూర్చున్న జ్ఞానం మామూలుగా చెప్పరు. పాటిన పడితే చాలు అది ఏ సినిమాలోదో ఏ సన్నివేశంలోదో కూడా చెబుతారు. వాళ్ళకి అంత జ్ఞానం, అంత సర్వీసు, సినిమాల సర్వీసు. కొంతమందికి కార్ల జ్ఞానం, కొంతమందికి రాజకీయ జ్ఞానం. 1980లో ఎవరు రాజకీయ పార్టీ పెట్టారో వాళ్ళకి తెలుసు. అర్థమైందా? ఫలానా సంవత్సరంలో ఎవరెవరు ఏమయ్యారో మొత్తం తెలుసు. వాళ్ళకి ఈ జ్ఞానం అంతా మాయాంచి పట్టు ఉంటుంది. నేను చెబుతున్నాను, ఈ జ్ఞానాలు ఉన్నా లేకపోయినా మనకి అంత ప్రాబ్లం లేదు, కానీ దైవ జ్ఞానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి కావాలి. ఆ జ్ఞానంలో కూడా మరి శ్రేష్టంగా అసలు నేను ఎవరిని, నేను ఎట్లా వచ్చాను ఈ ఉనికిలోకి, ఒకప్పుడు ఉనికిలో లేని నేను ఉనికిలోకి వచ్చాను, మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఉనికి కోల్పోయి అదృశ్యం అవుతున్నాను. అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ మనుగడ సాగుతుంది, అదృశ్యమై ఎక్కడికి పోతున్నాను అనే జ్ఞానం ఉండొద్దంటాయా? ఉండాలా లేదా? పెద్దగా చెప్పండి, టైం అవుతుంది. ఉండాలి. ఎవరు పంపించారు నన్ను ఈ భూమి మీదకి? ఎవరు సృష్టికర్త? ఆయనే. ఎందుకు? ఆయన నా కోసం ఏం చేశాడు, ఏం దాచాడు, ఏం చేయబోతున్నాడు, నన్నేం చేయమంటున్నాడు, నా కోసం ఏం సిద్ధపరిచాడు, నన్ను ఏమి ఆర్జించమని బోధిస్తున్నాడు అనే విషయాలను గూర్చిన జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో మనకి అవసరం. అది శ్రేష్టమైనది. లేకపోతే బుద్ధిహీనుల కథలో మూర్ఖుడైన రాజుని గురించి నేను చెప్తాను చూడు, ఒక జోకు, అలా అయిపోయింది బతుకు. అలా కాకూడదు. బుద్ధిహీనుల అధిపతి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చాలా రోజుల క్రితం. అట్లా ఉంటుంది బ్రతుకు. రాజు ఒకడికి వాళ్ళ రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆశ కలిగి, అరే మన రాజ్యంలో బుద్ధిహీనులందరినీ పోగు చేసి తీసుకురారా మంత్రి అని చెప్పాడంట. వాడు పోగు చేశాడు. అందరిలో ఒకరిని పిలిచాడు, వాడికి ఒక దండం బహుకరించాడు. దాని మీద బుద్ధిహీనుల అధిపతి అని రాసుంది. అంటే తెలివి తక్కువ వాళ్ళ నాయకుడు అని రాస్తుంది. ఆ దండం వాడికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు, అంతా దేవుడే సార్, అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా దేవుడే అంటున్నాడు. రెండో మాట మాట్లాడట్లా. వీడికి మించిన బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేడురా అని రాజు ఫిక్స్ అయిపోయి వాడికి ఆ దండం బహుకరించాడు. కొద్ది రోజులు గడిచింది, రాజు మంచాన పడ్డాడు. రాజుకి ఏదో జబ్బు వచ్చింది, ఎవరికైనా వచ్చిద్దిగా, మరి వయసు మీద పడినప్పుడు, సావు దగ్గరికి వచ్చినప్పుడు జబ్బు వచ్చింది, మంచాన పడ్డాడు. అరే రాజుగారు చచ్చిపోతున్నాడంట, పాపం వయసు మళ్ళిందిరా, పాపం చావుకు దగ్గర అయ్యాడు, పలకరిద్దాం చూద్దాం రాజునని జనం అంతా క్యూ కట్టారు. అందరూ చూడటానికి వెళ్ళి చూసి వస్తున్నారు. ప్రజాభిమానం కదా, వాళ్ళు కూడా అడ్డగించకుండా రాజును చూడనిస్తున్నారు. ఈడు కూడా పోయాడు. ఈ బుద్ధిహీనుల అధిపతి అనే దండం తీసుకున్నాడు కూడా పోయాడు. రాజు దగ్గరకు పోయాడు. ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీడిని చూసి నవ్వాడు. ఏరా నువ్వు వచ్చావా అన్నాడంట. వచ్చాను సార్, వచ్చాను. ఏంది జనం ఏందో అనుకుంటున్నారు ఏంది అన్నాడు. ఏమనుకుంటున్నారా అని అడిగాడు. ఏంది నువ్వు ఆడికి వెళ్తున్నావు అంటగా అన్నాడు. నేను వెళ్ళేది ఏందిరా, ఎవడైనా వెళ్ళాల్సిందే అన్నాడు. యాడికి వెళ్తున్నావు అంటే చనిపోతున్నాను రా. చనిపోవాలి కదా. చనిపోతున్నాను. పోయేది ఖాయమేనా అన్నాడు. ఎవరికైనా తప్పదురా, ఖాయమే అన్నాడు. పోవటం ఖాయమే. ఖాయమే. సరేలే కానీ యాడికి వెళ్తున్నావు అన్నాడు. యాడికి వెళ్తున్నావు? పోయేది ఖాయం అన్నావు కదా, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. రాజుకు సౌండ్ లేదు. రాజుకు సౌండ్ లేదు.
ఎక్కడికి పోయేదే ఉంది, అందరూ ఆడికి పోతున్నారు, నేను ఆడికే అన్నాడు. అందరు ఆడికి పోయారు, తెలియదురా అన్నాడు. పోయేది ఖాయమేగా, ఆ ఖాయమే, ఎవరికేం తప్పదు. మరి ప్రయాణం ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకునే పని లేదా అన్నాడు. ప్రయాణం ఖాయమైనప్పుడు పోవలసిన స్థలం ఏదో తెలుసుకోనోడిని ఏమంటారు రాజా అన్నాడు. రేపొద్దున నాకు జర్నీ, ఇప్పుడు నేను ప్రయాణం చేయాలి, నేనేమని చెప్పా? చెన్నై అని చెప్పాను నేను. అట్లా కాకుండా నేను ప్రయాణం చేయాలి, ఎటో పోవాలి అన్నాను అనుకో, పాస్టర్ గారు ఏంది పాపు అని అనుకుంటారు. ఎటో పోవాలి ఏంది, అడ్రస్ ఏది? ప్రయాణం ఖాయమేనా? ఆ ఖాయమే అన్నావు, గట్టిగా చెప్తున్నావు ఖాయమని, ఎవడికేం తప్పదు అన్నావు. అంత ముఖ్యమైనప్పుడు, అంత ముఖ్యమైన ప్రయాణం అయినప్పుడు గమ్యం ఏంటో తెలుసుకునే పని లేదా రాజా అన్నాడు. తెలుసుకోలేదురా అన్నాడు. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. చూడండి వాడి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. పోయేది ఖాయమన్నావు, పోక తప్పదన్నావు. ఎక్కడికి పోతున్నావు అంటే తెలియదు అన్నావు. సరే ఇదన్నా చెప్పు, ఎప్పుడు వస్తావు అన్నాడు. ఇంకా వచ్చేది ఏమి ఉండదురా అన్నాడు రాజు. మళ్ళీ తిరిగి రావా? ఇంక రాదు, ఎవడు రాడురా, నేనే కాదు ఎవడు రాడు. ఎవడో సంగతి అవుతుంది, నీ సంగతి చెప్పు. నువ్వు రావా? రాను. ప్రయాణం ఖాయమైనప్పుడు, అది తిరిగి రాని ప్రయాణం అయినప్పుడు ఎక్కడికో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలా లేదా? సో రెండిట్లో నువ్వు తేడా పడ్డావు. సరే మూడోది చెప్పు. మరి ఏం తీసుకొని పోతున్నావు వాడికి అన్నాడు. అక్కడే ఉండబోతున్నావు కదా, ఇక అక్కడే ఫిక్స్ కదా, ఏం తీసుకొని పోతున్నావు అని అడిగాడు. మూడో మాట, ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదురా అన్నాడు. ఎగాదిగా చూసి మహారాజా చేతులు చాపు అన్నాడు. ఆ పండుకొని అట్ట చేతులు చాపాడు. వీడు తెచ్చిన దండం వాడి చేతిలో పెట్టి, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటం కరెక్ట్ అన్నాడు. ఎందుకు? కీలకమైన ప్రశ్నలు 3 అడిగా నేను. ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. కుర్రోడు లేదు, ముసలోడు లేదు, కుర్రమ్మాయి లేదు, ముసలమ్మాయి లేదు, ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి. ఏమిటో తెలుసా? ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా? వాడికన్నా సోదోడు ఇంకొకడు ఉంటాడా? ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి, ఆడికి పోవాలో. నీకు తెలుసా మహారాజా? నాకు తెలుసు. ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు, చచ్చి రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. బుద్ధిహీనుడా, నువ్వు బుద్ధిహీనుడు నన్ను బుద్ధిహీనుడు అధిపతి అని అన్నావు. నేను కాదు, నేను సిద్ధపడ్డా. నా ఉనికికి కారణం దేవుడు, నా గమనానికి కారణం దేవుడు. రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి. నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను కనుక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను. ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను. దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది, ఈ నిశ్చయత నాకుంది. కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు. మీరు చెప్పండి, ఎవరు సోదోడు? ఈ సంగతులు ఆలోచించని వాడు నంబర్ 1 సోదోడు. ఈ సంగతులు పట్టించుకోనోడు నంబర్ 1 వెర్రోడు. అందుకే చెప్తున్నా, దేవుని గూర్చిన జ్ఞానం, మన ప్రయాణాన్ని గూర్చిన జ్ఞానం, మన ముగింపును గూర్చిన జ్ఞానం, మన ఆరంభాన్ని గూర్చిన జ్ఞానం, మనం కొత్త సృష్టిలో మళ్ళా స్టార్ట్ కాబోతున్న జ్ఞానం మొత్తం గ్రంథంలో దాచబడి ఉంది. దాన్ని ధ్యానించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక యాత్రలో ఉన్నవాడికి ఏది తెలిసినా తెలియపోయినా ఆయన గురించి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది కీలకం. పడవ నడుపుతున్నాడు, నడిపే నాయకుడు పడవ నడుపుతున్నాడు. అందులో పండితుడు కూర్చున్నాడు. పండితుడిని ఆ దరికి చేరుస్తున్నాడు. ఇద్దరు పోతున్నారు. వాడు అన్ని విషయాల్లో ఆరితేరిన పండితుడు పడవోడిని అడిగాడు. ఏమోయ్ అన్నాడు. చెప్పండి బాబాయ్ అన్నాడు. ఆడు తెడ్డేస్తా. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. ఏం గోళం బాబా, నాకు ఏ గోళం తెలియదు బాబా, ఏ గోళ తెలియదు అన్నాడు. ఏమిటి ఖగోళ శాస్త్రం తెలీదా? ఖగోళ శాస్త్రమా?
తెలీదా? నీ లైఫ్లో 25% వేస్ట్ అయ్యి అన్నాడు. ఫోన్లేండి బాబే, నాకేంటి తెలుసు బాబే, చదువు లేనండి, మొద్దుండి బాబే, పడవ నడుపుకుంటూ బతికేస్తున్నాను బాబే. కొంచెం ముందు విన్నాక, పోనీ నీకు గణిత శాస్త్రం తెలుసంట అన్నాడు. ఏంది బాబయ్య గణిత శాస్త్రమా? అసలు పదం పలకటమే నా చేత కదా బాబయ్య, నాకు ఏది పడవ నడుపుకున్నాడు బాబయ్య, నాకు అంత మించి ఏం రాదు బాబయ్య అన్న. ఏది గణిత శాస్త్రం కూడా రాదు? వారే 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 వారే, నీ లైఫ్ 50% వేస్ట్ అయ్యా అన్నాడు. బాగా నడేట్లోకి పోయారు. నడేట్లో పోయిన తర్వాత ఈ 3వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా, కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా? తెలీదే? వారే వారే వారే, వేస్ట్ అయ్యాను. వాడు చెప్పాడు, బాబాయ్ నాకు ఏ శాస్త్రం తెలియదు బాబాయ్, నన్ను అడగండి బాబాయ్, నాకేదో దడొచ్చేస్తుంది బాబాయ్ అన్నాడు. వీడు దడ ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల. వీడు దడ ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు. వీడు అడుగుతున్న ప్రశ్నలు దడ అనుకున్నాడు, కాదు, పడవకి చిల్లు పడింది. ఏమయ్యా నీకు అది కూడా తెలీదా? అరే రే 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 రే, అట్లయితే నువ్వు 75% వేస్ట్ అయ్యి అన్నాడు. చిన్నగా పడవలోకి నీళ్ళు వస్తున్నాయి, వీడికి తెలుసు వాడికి తెలియదు. దరి కొంచెం దూరంలో ఉంది. అప్పుడు అడుగుతున్నాడు, చేసేది లేక ఎట్ట బయటపడాలి అర్థం కాక పడవ మునిగిపోయే ప్రమాదంకి వచ్చేస్తుంది. ఏమయ్యా పడవ ఏంది ముందుకెళ్ళట్లేదు, ఏంది బరువుగా ఉంది ఏంది అంటే, బాబయ్య నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి చెబుతారా అన్నాడు. ఏంటి అంటే, మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. ఏమిటి ఈత శాస్త్రం బాబయ్య? ఈత శాస్త్రం నాకు తెలియదా? నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. అవునా, నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవు, కానీ నాకు ఈత శాస్త్రం తెలుసు బాబయ్య. మరి మీరు అది తెలియదు అంటున్నారు కాబట్టి మీరు 100% వేస్ట్ బాబయ్య అని ఎగిరి దూకాడు. అందులోకి దూకి వాడు ఈత కొట్టకుండా ఒడ్డుకు పోయాడు. ఈడే మునిగి సచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శాస్త్రం కావాలి పడవ మీద ఉన్నప్పుడు? అలాగే ఈ లోకమనే జీవన యానంలో ఉన్నప్పుడు దైవ శాస్త్రం కావాలి, దైవ జ్ఞానం కావాలి. లేకపోతే మనం మునిగిపోతాం పాతాళానికి. అలా పోకుండా మనం నిత్యత్వానికి చేరాలంటే ఏ జ్ఞానం కావాలి? ఎట్లా దొరికింది ఆ జ్ఞానం? దైవ వాక్యము.